శ్రీదేవి డ్రామా కంపెనీ. అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి. చాలా హ్యాపీగా ఉంది. మన షోకి చాలా మంచి పేరు వచ్చింది. ఎవరు వాళ్ళు అనుకున్నావు? నీ వల్ల కూడా కాదులేరా. నేను అన్న షో గురించి కాదు, నీ వల్ల కూడా కాదు. మన షోకి బయట ఎంత మంచి పేరు ఉందో తెలుసా? అవునా, ఏమనమ్మా? శ్రీదేవి డ్రామా కంపెనీ అని. ఏమండి, మన షో గురించి బయట తెగ మాట్లాడుకుంటానండి. నిన్నగా మన వచ్చిన మన షో గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. నీ గురించి మాట్లాడలే, ఎగురుతో కావాలని. సరే ఏంటి ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉండడమేనా లేదా ఏదైనా ఈవెంట్? మనకు షో వచ్చింది మేడం. ఎక్కడ? ఈటీవీలో సగం వరకే చూసాను. అంతా నీది సగం సగమేరా? ఎక్కడ మా బాబు కనపడడం లేదు. మీ బాబు లాక్డౌన్ పెడితేనే కనపడ్డావు, ఇంకా లాక్డౌన్ తీసాక ఏం కనపడతాడు? ఎక్కడో ఉంటుంటాడు. నువ్వు ఆపరా. నానా అలా పిలిస్తే రాడు మేడం. పోలీస్ పోలీస్. నానా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ఆచార్య దేవోభవ. ప్రపంచంలో ఉన్న గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే. గురు బ్రహ్మలారా. ఏంది దీనికి ఒక బ్లాస్టా? నలుగురు వచ్చావు, ఇలా ఇలా ఎగిరావు, ఒక బ్లాస్ట్ ఎట్టాడు. నీకు ఇలా ఇలా అన్నందుకు ఒక బ్లాస్టా? ఆ బ్లాస్ట్ ఎలా ఉందంటే నీ ఏదో నాలుగుంటాయి కదా, కానిచ్చే కానిచ్చే. ఏం లేదు, ఇలాగైనా కామెంట్ లో వద్దామని వీడి ప్రయత్నం. సరే ఎక్కడికి వెళ్ళారు నాన్న? నాన్న అన్నారు కదా, ఆ ప్రయత్నంలో ఉంటాడు. వచ్చినప్పుడు బ్లాస్ట్ అలాగే చూస్తున్నాడు నన్ను. అంటే వాడు ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉన్నావని. సరే అది పక్కన పెట్టు, సూట్ వేసుకుని అలా క్యారవన్ దగ్గర సెట్ వాయిస్ అందరూ ఏంటి నన్ను అదోలా చూసారు. మాకెవడికి సూట్ లేదు, సెట్టోడికి ఈడెవరా సూట్ ఇచ్చారు అని అనుకుంటుంటాడు. దేవుడు ఉన్నాడు ఈడెక్కడయ్యా కామెంట్ లోకి, ఈడెక్కడయ్యా కామెంట్ లోకి. నెక్స్ట్ ఈవెంట్ నీ మీద ప్లాన్ చేస్తున్నాను. నా మీద పేరేంటి? గాలోడు ఏమి రానోడు అని. మన ఈవెంట్ చాలా బాగా సక్సెస్ అయింది కాబట్టి మనం అందరం ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకోబోతున్నాం. ఓహో సూపర్, మీరు వెళ్ళి కూర్చోండి, మిగతా వాళ్ళందరినీ పిలుస్తాను. హ్యాపీగా ఈవెంట్ అందరూ కొడదాం. మన శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సక్సెస్ అవడానికి కారణమైన మెయిన్ ఆర్టిస్టులు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సక్సెస్ అయినందుకు పార్టీ చేసుకుంటున్నాం. ఏమన్నా నిలబెట్టారా బాబు? ఏదేమైనా మీరు నిలబెట్టడంతో పోలిస్తే మేము నిలబెట్టడం ఒక నిలబెట్టడమేనా? షోని ఎలా నిలబెడుతున్నారు మన అందరం. సక్సెస్ అవడానికి కారణమైన వాళ్ళందరినీ పిలిచారా? మరి నువ్వెందుకు వచ్చావు? అరే ఇలాగా ఉట్టి చేతులతో రాకపోతే ఏదన్నా ఐటమ్స్ ఏం తీసుకురావచ్చు కదా. మూడు తెచ్చావరా? అరే వాళ్ళు తెమ్మని చెప్పాను, తెలదా మీరు? వాళ్ళు తెమ్మని చెప్పారా? నేను అన్నది అది కాదురా, ఏదైనా పువ్వులు అలాంటి ఏమన్నా. పువ్వులు ఇగో రెండు వచ్చినాయిగా.
ఏమన్నా మన శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ మన 7 వచ్చిందంటరా? ఓ 7 వచ్చిందా? అయ్యో ఆ ఎపిసోడ్ లో మనం లేం కదా. మీరు లేకపోవడం వల్ల 7 వచ్చింది. ఉంటే ఏడుపు వచ్చేది. విష్ణు ఏంటి ఆయాస పడుతున్నావు నువ్వు? మెట్లు దిగి వచ్చే లోపల ఆయాస పడిపోయాను. లిఫ్ట్ లో రావచ్చుగా. లిఫ్ట్ చిన్నగా ఉంది, పట్టట్లేదు. లిఫ్ట్ చిన్నగా ఉండడం కదమ్మా, నీ ముక్కు పెద్దగా ఉండడం వల్ల ఇటుపై తిరిగినా నీకు పట్టట్లేదు అంతే. సరే కానీ రామ్ ప్రసాద్, నిన్న నైట్ మా ఇంటికి ఎందుకు వచ్చావు? యాక్చువల్ గూగుల్లో అన్నం ఎక్కడ ఉంటుందని టైప్ చేస్తే మీ ఇంటి అడ్రస్ చూపించిందిరా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అలా అయితే మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ ఇంటికి వచ్చిన కారణం ఏంటే హైదరాబాద్ లో ఎత్తైన ప్రదేశం అడిగా, అది నీ ముక్కు చూపించింది. గూగుల్లో గూట్లే అని నొక్కితే మీ ఇంటికి వెళ్ళారా? మరి లేదు, అక్కడ అది కూడా నొక్కే మీరే వచ్చారు. అయినా కూడా సుధీర్, మరి మీరేం గూగుల్ చేయలేదా? ఎందుకు? ఆయన ఇప్పుడు హిస్టరీ అప్పుడు డిలీట్ చేసేసింది. ఈ షో సక్సెస్ అవడానికి కారణం ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలు. మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి హ్యాపీ కూర్చోండి. ఎలాంటి ఈ సక్సెస్ కి కారణమైన సెకండ్ సెట్ ఆఫ్ ఆర్టిస్టులు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ నిజంగా ఇంత సక్సెస్ అయిందంటే అది వీళ్ళందరి వల్ల. ఎందుకంటే ఆ టైంకి టీ ఇవ్వటం కానీ, మేము ప్రొడక్షన్ అనుకుంటున్నాం, మేము ఆర్టిస్టులు, మాలాంటి ఆర్టిస్టులు ఉండమంటే 10 రేటింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు మన మంచి పేరు వస్తుంది. అదే నీకు ఇచ్చి నేను గుర్తుపెట్టుకుని నీకు వచ్చేది కదా ఈ పాటికి. ఇంతమంది సెలబ్రిటీస్ ఉండగా నన్ను ఎందుకు పిలిచారు మీకు అర్థమైందా? అది నీకు అర్థమైతే అసలు నువ్వు వచ్చాడు కాదు కదా ఫస్ట్. నేను మాట్లాడతాను, మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? మాకేం కాదు, లోపల బాడీ బాబా అక్కడ ఉన్నాడు, వాడికి ఇబ్బంది పాప. అరే రామ్, నాకు చిన్న డౌట్ రా. చెప్పు. వీళ్ళందరికి పర్ఫార్మెన్స్ ఉంటాయి, డైలాగులు ఉంటాయి, నాకు డైలాగులు ఉండవు, పర్ఫార్మెన్స్ ఉండదు. నన్ను ఎందుకు పిలుస్తారా? ఇది ఇప్పుడు కాదు, ఆర్కే మేనేజర్ ఫోన్ చేస్తారు కదా, అప్పుడు అడగాలి ఎందుకు పిలుస్తున్నారని. అరే నూక, మన డైరెక్టర్లు గురు శిష్యుల ఎపిసోడ్ నాకు ముందే చెప్తే బాగుండేదిరా. ఎందుకు? నా శిష్యుని కూడా పిలిపించేవాడ్రా. నీ పిలవడమే బొక్క, మళ్ళీ నీ శిష్యులు కూడానా? తమ్ముడు ఏంట్రా షో ఏంటి ఇదంతా నాన్సెన్స్ ఏంటి? అన్న నాన్సెన్స్ కాదన్న, పార్టీ. ఎందుకో తెలుసా? ఎందుకు హిట్ అయ్యింది. హిట్ అయిపోతే కొత్త కొనుక్కోలుగా నేను అడవడం ఏంట్రా? అసలు నువ్వెవరు? నీకు ఎంత మంచి పేరు వచ్చింది. శ్రీదేవి అంటే ప్రసాద్, ప్రసాద్ అంటే శ్రీదేవి. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక అర్థమైందా? ఎందుకు? ప్రసాద్ అంటే సునీత, సునీత అంటే ప్రసాద్, మధ్య శ్రీదేవి ఎవర్రా? శ్రీదేవి ఎవర్రా? ఏం లేదు, దుర్గారావు ఏదో మాట్లాడదా అన్నాడు. ఎక్కడో పుట్టి ఇక్కడే కలిసి చదువులమ్మ చెట్టు నీడలు ఫేమస్ ఆన్ ద సై, ఫేమస్ ఆన్ ద సై. ఆ పాట అర్థమైందా? ఏంటిది? స్టూడెంట్ నెంబర్ 1 ఉంది కదా, అది కూలీ నెంబర్ 1 కాదు, స్టూడెంట్ నెంబర్ 1. అన్న ఏదేమైనా షో నిలబడిందంటే మన వల్లే అన్న. ఏమంటావు అది అన్న? ఏదేమైనా షో నిలబడింది మనందరి వల్లే. నిజంగా మనం అందరం డాన్స్ వేసాము, నువ్వు యాంకరింగ్ బాగా చేసావు, అలాగే అందరం కూడా చాలా కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఈ షో ఎంత నిలబడింది. మీరు జీవితంలో నిలబడింది ఎవరు వల్లరా? వెలుతురు తింటది ఆకు, తింటది మేక, ఆకులు తింటది మేక, మేకను తింటది పులే. వెల్కమ్ 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 టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రామనుకున్నావా రాలేమనుకున్నావా? అసలు ఇప్పుడు మీరు ఏం చేశారు అనుకుంటున్నావు అన్న? నిన్ను తయారు చేశాం కదరా, అదే నేను చేసిన తప్పు. ఏదేమైనా ఈ ఎపిసోడ్ కి మిమ్మల్ని పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను అప్పుడు పిలవకపోతే ప్రతి ఎపిసోడ్ నన్ను పిలిచేవాళ్ళరా. మీ గురువులందరూ ఈ షోకి రావటమే మాకు 10,000. కాదు నిజం చెప్పు. అంటే మీరు వచ్చిన తర్వాత మా పేమెంట్లో 10,000 బొక్క అనవసరంగా. మాదంతా ట్రెండ్ అన్న. ఇప్పుడు ఆ ట్రెండ్ సృష్టించిందే మేమురా, మీరు ఫాలో అవుతున్నారు అంతే. అంతేగా అంతేగా.
ఏంటి అలాగంటారు? మొన్న మంచి ఏదో ఒక ఆటో పని చేస్తే ట్రెండింగ్ 2 లో ఉంది తెలుసా? వారి చేసిన దానిలో వేసి ఉంటే 1 లో ఉండేది కదరా. నాది ఒక జెన్యున్ డౌట్ రా, ఈ షోకి యాంకర్ గా పెడతారు, ఎడిటింగ్ లో నువ్వు ఉండవేంట్రా? ఏమో తెలీదు అలా, అది డైరెక్టర్ల చేతిలో. రాఘవారు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడండి. మనకి ఏ టెన్షన్ లేవు. ఇలా టెన్షన్లు వస్తాయని నేను శిష్యుని క్రియేట్ చేయలేదు, గురువు దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ ఎలాగే శిష్యుని తయారు చేసానుకో, ఎలాగ పొడిచుంటే నాకే ఎండు పొడి పొడిచుండేవారు. పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు అదే అంటున్నారు నువ్వు వచ్చినప్పుడల్లా. చూడు అది చెప్పు. అతను చంటి చెక్కింది నన్ను. చెక్కింది ఆయనే, చెక్కు తీసుకుంటున్నా నువ్వు, అది కదా ప్రాబ్లం. అన్నా నువ్వు నా గురువు అన్నా. అదే నువ్వు నా గురువు అన్నా, గురువు అన్నా. రే మురారి, నువ్వు సీనియర్స్ పక్కన నిలబడి చాలా తప్పు చేస్తున్నావు తెలుసా? నువ్వు చేసిన తప్పుతో పోలిస్తే ఇదేమంత పెద్ద తప్పు కాదు. సుజాత సుజాత నువ్వు ఎలాంటి పనులని చేసావు అమ్మతో చెప్తాను వెళ్ళి ఇంటి దగ్గర. నువ్వు అమ్మతో చెప్తే నేను భయపడిపోయి బాత్రూమ్ లో కూర్చోడానికి రాఘవని కాదు నాన్న, మురారిని. నాన్నగారు పట్టుకుని ఆనందం ఏంటి? మా గురువు గారు ఆయన. నాగి ఏంటో, నువ్వు శిష్యుడు అంటే నేను ఒప్పుకోను, నేను గురువు అంటే నువ్వు ఒప్పుకోవు. కానీ నువ్వు మాత్రం పెద్ద కమెడియన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా అవునా? ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు మాత్రం ఎవరేం చెప్పినా అనుకో, నువ్వు పెద్ద అయ్యాక నా అంత కమెడియన్ అవ్వాలరా. నీలాంటి కమెడియన్ అవ్వకూడదు అనుకోనే చిన్నప్పటి నుంచి కామెడీ నేర్చుకుంటున్నా. కాదు ఆచార్య దేవభవ అని చెప్పి టైటిల్ పెట్టి వీళ్ళ వల్ల షో సక్సెస్ అవుతున్నాయి, మేము తోపులం తురుములం అని చెప్తారేంటి? మేమే లేకపోతే అసలు వీళ్ళందరూ ఉన్నారా? లేరు, ఎవరు లేరు. టైటిల్ పెట్టినప్పుడు పిలవాలి కదా. ఇంద్రజ గారు పిలిచారు కాబట్టి మేము వచ్చాం, లేకపోతే కనీసం మాకు తెలిసేది కూడా కాదు. సిగ్గుందారా? కనీసం ఫోన్ చేయాలి కదా. అవునన్నా, మా కంటెస్టెంట్లు చేయడం వల్ల కూడా మీరు నిలబడ్డారు. మీరు ఒక్కరు చేస్తేనే కాదు కదా. మీ టీం లీడర్లు ఎంత గొప్ప వాళ్ళో మా కంటెస్టెంట్లు కూడా అంతే గొప్ప వాళ్ళన్న. జడ్జిమెంట్ అప్పుడు మీరు పైన నిలబడతారు, కానీ మేము కింద నిలబడి చప్పట్లు కొడతామన్నా. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. ఇప్పుడు మీరు మాకు లైఫ్ ఇచ్చారో మేము మీకు లైఫ్ ఇచ్చామో ఈ షోలో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం ఆపండి. ఇలా గొడవ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది టీచర్స్ డే సందర్భంగా జరిగే ఈవెంట్ కాబట్టి గురువులు శిష్యులు ఇద్దరు కలిసి చేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఈవెంట్ ఒక పూర్తి స్థాయికి వచ్చినప్పుడు తెలుస్తుంది గురువుకి మించిన శిష్యులా లేదు గురువును ముంచిన శిష్యులా అనేది. అది చెప్పడానికి నేను ఒక్కదానే సరిపోను. గురు స్థానానికి నిజంగా న్యాయం చేయగలిగే ఒక గొప్ప వ్యక్తి మనతో జాయిన్ అవుతున్నారు. మీరు అలా కూర్చోండి, నెక్స్ట్ ఎంట్రీ అదిరిపోద్ది. అమ్మగారు చెప్పినట్టు గురువు స్థానానికే న్యాయం చేసే వ్యక్తి, ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసిన అద్భుతమైన గురువు, ద మ్యూజిక్ లెజెండ్ కోటి గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ సార్. థ్యాంక్ యూ మా. సో హ్యాపీ టు సీ యూ. హ్యాపీగా చూడడానికి ఎందుకు వచ్చారంటే ముఖ్యం మా మేడం అక్కడ ఉన్నారు. అందం హిందోళం అధరం తాంబూలం. మై స్వీట్ హీరోయిన్ ఆవిడ ఇంద్రజ గారు. థాంక్యూ సార్. వండర్ఫుల్ మా. మీ షో చాలా గ్రాండ్ సక్సెస్ గా జరుగుతుంది. ఈ టైంలో నన్ను గెస్ట్ గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు రావడం మా అందరికీ గర్వకారణం. సో హ్యాపీ టు షేర్ స్పేస్ విత్ యూ. థ్యాంక్ యూ. మీతోని స్టేజ్ షేర్ చేసుకోవడం మా అందరి బ్లెస్సింగ్ సార్. మీ పాటలు వింటూ పెరుగుతాయి, వాళ్ళు మీతోని మీరు పక్కన ఉండి. నువ్వేదో ఒక పాట పాడు. అడిగా నాకు ఎంత ఫేవరెట్ సాంగ్ అంటే అది. అల్లారం కూడా అది పెట్టుకుంటాను సార్. నిజం అంత ఇష్టం. అది ఎక్కడ వస్తుందని ముందే లేచిపోతాను అనమాట. నేను ఈ షో వెనక ఎంత కష్టపడుతున్నానో తెలుసా సార్? వెనకే కష్టపడతాడు, ముందుకే ఉండదు అనమాట. మీరన్నా మీ మ్యూజిక్ అన్న నాకు చాలా ఇష్టం సార్. నేనెవరని చూస్తున్నారా? మీరు కోటి అయితే నేను హ్యాబిట్ సార్. ఓ హ్యాబిట్ సార్, నువ్వు అక్కడే ఉండు.
సో నైస్ టు హ్యావ్ యూ సార్. మేమందరం చాలా బ్లెస్డ్. ఆచార్య దేవోభవ గురువులకు సంబంధించింది. దీంట్లో ఎంతో హ్యూమర్ ఉంటుంది. డెఫినెట్ గా హ్యూమర్ తో పాటు చాలా చక్కగా జరిగే కార్యక్రమం మీరు అందరూ చూస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీని ఇలాగే మీరు బ్లెస్ చేస్తూ ఎన్నెన్నో వండర్ఫుల్ స్కిట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మామూలుగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ లుక్స్ వైజ్ గా చాలా ఎనర్జీ తగ్గిపోతుంది. కానీ మీరేంటి సార్ డాపర్ గా కనిపిస్తున్నారు మొత్తం. అదే దానికి ఏంటంటే వేరే ఆలోచన ఉండదు. ఓన్లీ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. నా పాటలు నేను వింటుంటే ఎప్పుడు చేశాను, ఎలా చేశాను ఇది అని నాకే ఆశ్చర్యం. వెనకాల గురు దక్షిణామూర్తి, అలాగే మా నాన్నగారు మా తాతగారు ఆశీస్సులు అనమాట. ఈ స్థాయికి నేను రావడానికి మా ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరించారు. మాకు ఒక స్థానాన్ని ఇచ్చారే, అది చాలు. నేను ఒక్కొక్క పాట చేసేటప్పుడు అనుకుంటాను, ప్రతి ఒక్క హృదయాల్లో నాన్నగారు పాటలు ఎలాగున్నాయో నా పాటలు కూడా ఉండాలని కోరుకున్నాను. ప్రతి ఒక్క హృదయాల్లో ఇప్పుడు మెదులుతున్నాయి. నా కష్టానికి ఫలితం అది. నిజంగా మీరిచ్చిన ప్రోత్సాహానికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వాళ్ళ గురు శిష్యుల మధ్య చిన్న ఏదో యుద్ధం జరుగుతుంది. ఎందుకు మేము కాంప్రమైజ్ చేస్తాంగా, ఏముంది. ఓకే, ఏదైతే అది హ్యాపీగా మీరు కూడా ఉండి ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్టైల్ గా డాన్స్ చేస్తానంటే ఒక గురువు వస్తున్నాడు. స్టైల్ అంటే స్టైల్ తో పాటు గ్రేస్ కూడా ఇస్తానని చెప్పి ఇంకో గురువు వస్తున్నాడు. వీళ్ళిద్దరికి కొరియోగ్రఫీ చేయడానికి ఒక శిష్యుడు కూడా రెడీగా ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అదిరే అభి అండ్ చలాకి చంటి. ఓయ్ మాస్టర్, ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. One, two, three, four. అద్దరిపోయింది బాబు. అసలు మీ గ్రేస్ ఎక్కడ కూడా తగ్గలే బాబు. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కదరా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా, నా రాబోయే సినిమాలో డాన్స్ మాస్టర్ నీకు ఛాన్స్ ఇస్తాను, చేస్తావా? ఏంటి ఈ ఆచార్య దేవోభవ సందర్భంగా ఒక అద్భుతం ఇక్కడ ఏం జరిగిందంటే, గురువులకి గురుదక్షిణగా ఈ కొరియోగ్రఫీ అవి గారి శిష్యుడు రాము ఓకే, I request all the boys and girls on stage please. సో ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోటి గారికి ఎలా అనిపించిందో? Both the performances excellent.
ఎందుకంటే ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది, ఒకటి వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి పాట. వాళ్ళిద్దరూ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే బిట్టుగా తీసుకుంటారు, ఒక్కొక్క మూవ్మెంట్ ఇండివిజువల్ గా చేస్తారు. అంటే స్టెచ్ చేయటం మట్టుకు హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. స్టెప్స్ లో అంటే మెగాస్టార్ స్టెప్స్ కి అవి వెయ్యాలంటే అది చాలా దానికి ఒక గిఫ్ట్ ఉండాలి. కానీ ఈ రోజు మీరు చేస్తున్నంత సేపు నాకు మెగాస్టార్ గారే కనపడ్డారు. చంటి గారు మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కొరియోగ్రఫర్ ఒక 1% కూడా ఎక్కడ మిస్టేక్ గానీ ఏది ఎవరు మిస్ కాలేదు. అంత కాన్షియస్ గా చక్కగా పర్ఫార్మ్ చేశారు. అది ఓల్డ్ జబర్దస్త్ లో గ్రేస్ ఉన్న డాన్సర్స్ ఎవరైనా ఉన్నారంటే మన వీళ్ళ ముగ్గురే, మన చంటి అన్న, సుధీర్ అన్న, అభి అన్న. ఆ సాంగ్ లో రాము అన్నకి సూపర్ గా చేయించాడు వాళ్ళిద్దరి చేత. గురుదక్షిణగా డాన్స్ ఇచ్చాడో లేదో కానీ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇచ్చాడు ప్రశాంతంగా. నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఏం లేదు, ఇద్దరు గురువులు వేశారు ఇక్కడ. అందరికి ఆధ్యాత్మిక గురువు రాఘవ గారు ఉన్నారు. మీరు ఒకసారి రండి చెప్తా. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో. మీరేదో తొక్కుతారనుకుంటే తొక్కుడు పిల్ల ఆడతారండి. ఇంకొక చిన్న కోరిక ఉంది, అది కూడా తెచ్చాలి. వీళ్ళిద్దరు 2 సాంగులకు డాన్స్ చేశారు కదా, ఆ 2 సాంగులకి కృష్ణ గారు డాన్స్ చేస్తే ఎలా ఉండదో చెప్తానన్నారు మన కృష్ణ గారు. మీ గురువుతో మీరు మణికొండలో వేసుకున్నారు. ఇంద్రజ గారు, I'm always a big fan of Abhi garu dance. He has a grace, style and beat anta undi. And pakkana Priya, that was so good. Chanti garu adirindi ante. ఇద్దరి పార్సు ఎవ్వరికి ఎవ్వరు తగ్గకుండా చాలా బాగా చేశారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. చంటన్న, అభి, రాఘవ్ గారు, మీరు ఫస్ట్ టైం కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, ఇక్కడ కొంతమంది రియల్ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ రియల్ బిహేవియర్ ఏంటి, వాళ్ళ గురించి చెప్పడానికి కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు. అందులో ముందుగా మనం వెల్కమ్ చేయబోతున్నాం మురారిని. సో లెట్స్ వెల్కమ్ మురారి. మీ అందరికీ నా లడ్డూలో నమస్కారం. లడ్డూలో నమస్కారం. మా నాన్నగారి గురించి చెప్తున్నాను. నేను బబుల్ గమ్ తింటే ఎలా సాగుతుందో మా నాన్న స్కిట్లు కూడా అలా సాగుతూ ఉంటుంది. మా నాన్న సుజాత స్కిట్లు చేయడం వల్ల మా అమ్మని పూర్ణిమ అనుకోకుండా అందరూ సుజాత అనుకుంటున్నారు. నాకు కూడా అప్పుడప్పుడు డౌటే. నాన్నగారితో క్లోజ్ ఉండాలరా, అలా మాట్లాడకూడదు. నీ క్లోజ్ పడాలనే కదా నువ్వు వచ్చింది. ఇప్పుడు నువ్వు బాగా చేయి. నీకు చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా? నీకు 2 డైలాగులు కావాలి కదా. నాకు కొద్దిగా పేమెంట్ రావాలి మీ డాడీ దగ్గర నుంచి. కొద్దిగా డబ్బులు ఏమైనా అడగరా? కొడుకు నాకే ఇవ్వరు, నీకెందుకు ఇస్తారు? రేయ్, మీ డాడీకి నేను లెఫ్ట్ రైట్ తెలుసా? రైట్ పోనీలే గాని లెఫ్ట్ ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు అసలు. నాకు పెడితే పెట్టవు కానీ ఆ నరేష్ గారికి మాత్రం పెట్టుకో. ఎందుకు? ఎందుకంటే అందరు నాలా చిన్నపిల్లలు కాదు. ఒక ఆడపిల్లని నీకు కూడా వస్తుందిలే. అవును, నువ్వు ఈ షోకి ఏంటి యాంకర్? నీకే రాదనే కదా ఇది పెట్టింది. నాకు డౌట్, ఎవరైనా వస్తే వెల్కమ్ టు రాఘవ అనాలి కానీ నువ్వేంటున్నావు వెల్కమ్ టు రాఘవ.
చేసినావా సుధురుబులు చేసినావా? అదే చెప్పేది. ఏ రామ్ ఇలా సడన్ గా అడిగితే ఎలాగా? ఎవరైనా బాగా చేస్తే సూపర్ అని కానీ నువ్వేంటన్నా సూపర్ 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 అంటావు. సూపర్ 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 సూపర్. ఇప్పుడే కదా చెప్పాను ఇది సూపర్ షో కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే సార్. కోటి గారు చాలా క్యూట్ గా చేశాడు, ఏ తడుకోకుండా క్లీన్ గా ఫ్లో మటు చాలా బాగుంది. ఎవరు? రాఘవ్ గారు. రాఘవ్ గారు అబ్బాయి. ఓ రాఘవ్ గారు సార్ మీ ట్రైనింగ్ అనుకుంటాను, మంచి గొప్ప భవిష్యత్తు ఉంది తనకి. పిల్లాడే బాగా చెప్పాడు ఆయనకంటే. చాలా ఈజీ ఉంది, మంచి గొప్ప భవిష్యత్తు ఉంది నాన్న నీకు. నీ పేరేంటి బంగారం? మురారి. మురారి. ఓ మురారి అనే పేరు. ఆల్మోస్ట్ అన్ని షోలకు పిలుస్తారు కదా, ఎందుకు అన్నిటికీ రావట్లేదు అంటే నాన్న వద్దంటున్నాడు, తొక్కేస్తున్నాడు ఇప్పటి నుంచి అని చెప్పి. మంచి పని చేశారు, అందరు నమ్మండి, అందరు నమ్మండి. బాగుంది మురారి, వండర్ఫుల్. ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ నాన్న బంగారం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మురారి, థ్యాంక్ యూ సో మచ్. వాడు ఆర్టిస్ట్ ఎందుకు అవుతాను అడుగు చెప్తాడు. నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? ఫస్ట్ నేను పైలట్ అవుదాం అనుకున్నా. మా నాన్న ఒకసారి నన్ను జబర్దస్త్ కి తీసుకెళ్లి మామూలు క్యారెక్టర్ లాగా నుంచోబెట్టారు. అప్పుడు నాకు నచ్చింది బాగా యాక్టింగ్. పైలట్ ని యాక్టర్ చేశారు. యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కానీ నీలా అవ్వకూడదు అనుకుంటున్నా. సారీ నాన్న, నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చో. మ్యాజికల్ చేస్తామంట కదా. అవును. నోట్లోంచి కొద్దిగా యాంకరింగ్ చేయొచ్చు కదా. మైక్ ఆఫ్ చేశారా ప్లీజ్? డాడీ దగ్గర. మ్యాజిక్ లో నాకు ఏమి ఇష్టమో తెలుసా? ఏంటి? ఆరైతే కనబడు. ఇప్పుడు నెక్స్ట్ అద్భుతంగా చేయడానికి మన నాటి నరేష్ గారు రాబోతున్నారు. ఐశ్వర్య నేను నీకు ముద్ర అవట్లేదా? అప్పుడు ఎప్పుడో వచ్చి లేదురా, ఇప్పుడు తమ్ముడు పెద్దోడు అయిపోయాడు కదరా. ఇవాళ గురువుల దినోత్సవం కాబట్టి ముందుగా మా గురువుల గురించి చెప్పాలి. వాళ్ళు ఎవరో కాదు, బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ గారు. ఒకసారి వాళ్ళకి గట్టిగా చప్పట్లు. ముందుగా మా గురువుల గురించి చెప్పాలంటే పెద్దగా ఏమీ లేదు, ఈ సందర్భం చెప్పమంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. గురువులు అంటే ముందు శిష్యుల స్థాయి పెంచాలి, కానీ శిష్యుల్ని వాడుకొని గురువుల స్థాయి పెంచుకున్న వాళ్ళు వీళ్ళు గురువులు. ఒకసారి వీళ్ళు నన్ను ఎక్కడికి ఎత్తికి తీసుకెళ్ళలేదండి. నా కష్టంతో నా కృషితో నేను ఒక్కనే పైకొచ్చాను. బుల్లెట్ బాస్కెట్ స్కిట్ కు ముందు వార్నింగ్ కార్డ్. మద్యపానం హానికరం, ధూమపానం హానికరం, బుల్లెట్ బాస్కెట్ స్కిట్లు కూడా హానికరం అని స్వచ్ఛంగా లొంగిపోయే గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే నా దాంట్లో పేమెంట్ అడుగుతాడు. ఇక ఆపేయడం బెటర్ ఆయన గురించి. ఇప్పుడు నవ్వండి. ఇప్పుడు సుధాకర్ గారి గురించి. చిన్నప్పుడు మా టీచర్ రూపం లేని ఒక హమీబానే అని చెప్పింది, కానీ సుధాకర్ నేను చూసిన తర్వాత అర్థమైంది రూపం లేని హమీబా ఒక్కదానికే కాదు, సుధాకర్ అన్నకు కూడా. ఓకే యా, వన్ టైం వాచబుల్. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 100కి 200 కూడా ఈవెంట్లు వెళ్తాడు. ఆ 200లో కూడా 100 రూపాయలు భాస్కర్ అన్నకి ఇస్తాడు. తక్కువ కాదు, ఆ 100 రూపాయలు 50 రూపాయలు నేను తీసుకుంటాను. నీకు పేమెంట్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. దానికి కొంచెమైనా చెప్పాలి కదా. భాస్కర్ సుధాకర్ కాదు, నెక్స్ట్ రోస్టింగ్ అయ్యేలా ఉంది. కమిడియన్ అంటే టైమింగ్ ఉండాల్సిన అవసరం లేదు, తలరాతలో మన టైం బాగుంటే చాలు అనే వ్యక్తి. నిజంగా మల్లెమాల ఇన్ని రోజులు ఎందుకు ఈయన కమిడియన్ గా గుర్తించదో నాకు అర్థం కాదు. 7 ఏళ్ళు ఈయనను భరిస్తూ ఈయనకి పేమెంట్ ఇచ్చింది. పేమెంట్ బొక్కై వచ్చాను. నీకు బొక్కేరా. ఆయన స్కిట్ డైలాగులు మర్చిపోతే టీం లీడర్ తిడతాడని బాధ ఉండదు, ఎందుకంటే గంటలోనే మర్చిపోతాడు కాబట్టి. ఈడొచ్చాడు. రాఘవ్ గారు చూస్తున్నాను కానీ నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారా? 10 ఇస్తున్నారండి. సగం నాకు ఎవరో నేను చెప్తాను. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు ఎందుకు దేవుడా? ఒక్కడే బాగా కామెడీ చేస్తాను. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు పెట్టారండి? మంచోడే సార్, బాగా చేస్తాడు. కొంచెం మంచిగా చేసేవాడిని పెట్టానన్నా. అరే నువ్వు సోఫా పక్కన అమ్మాయిల దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? అంటే అమ్మాయి కొద్దిగా బాగుంది అందుకే. అంటే నవ్వలేదు అబ్బాయికి ఏం చేయలేదురా. నేను ఇక స్వచ్ఛందంగా లొంగిపోతానండి దయచేసి.
జడ్జిమెంట్ చప్పట్లు అలాంటి జడ్జిమెంట్ కావాలా సార్? ఎంతో మంది జడ్జిమెంట్ ఇచ్చాము, ఇది మటు జడ్జిమెంట్ లేని జడ్జిమెంట్ అన్నమాట. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో బిస్కెట్స్ అని చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే ఎనర్జీలో ఉంటారు మీరు, ఎక్కడ డ్రాప్ అనేది లేదు. ఎప్పుడు నవ్వుతూ చక్కగా చేస్తుంటారు మీరు. నేను తరోలు ఎంజాయ్, అలా డెఫినెట్ గా మా ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకొని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చూడు ఎలా ఉందో. నువ్వు చేయవు అన్ని చేయవు ఏంటన్నా ఇది? బాగా చేద్దామని ప్రిపేర్ అవుదామని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు యాంకర్ చేస్తున్నా అనుకుంటున్నావా? సరే నేర్చుకుంటానన్నా. నేను చేస్తానా? నీకు ఎంత ఇస్తారన్న పేమెంట్? ఇస్తున్నారు నాన్న ఏదో కొంచెం. అసలు ఎందుకు ఇస్తున్నారన్నా? ఆ కళ్ళజోడు నాకు ఇవ్వన్నా. మ్యూజిక్ పెట్టండి. అన్నా దీనికే కదా నీకు పేమెంట్ ఇస్తుంది. నాకన్నా బాగా చేసావు. ఇక్కడ ఉన్న చాలా మంది ఆర్టిస్టులకి వాళ్ళ కామెడీ ఫీల్డ్ లో రావడానికి వాళ్ళ గురువులు ఉన్నారు, కానీ దానికన్నా ముందు వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా కొంతమంది గురువులు ఉన్నారు. సో అలాంటి గురువులు ఇక్కడికి రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ కళ్యాణ్ గారు విత్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ప్రెజెంటింగ్ యూ మెజిషియన్ కళ్యాణ్.
మెజిషియన్ కళ్యాణ్. కళ్యాణ్ గారు సిన్స్ లాస్ట్ 34-35 years నుంచి ఈజ్ ఇంటూ దిస్ మ్యాజిక్ ఫీల్డ్. నాకు గురువే, నాకు ఇక్కడ ఉన్న కొంతమందికి కూడా గురువు. రాకేష్, కార్తిక్, ప్లీజ్ మా జబర్దస్త్ లోనే వెంకీ అని గురువు గారు, ఆయన దగ్గరే 12 years నుంచి అక్కడే ఉండి, అంటే అసిస్టెంట్ అంటే బేసికల్ మ్యాజిక్ లో ఏం చేస్తాను సార్, ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్, ఏం చేస్తాం కదా, అవన్నీ ఐటమ్స్ బ్యాగులు మోసుకొని వెళ్ళడం, మెజిషియన్ కోట వేసుకొని రెడీ అయ్యేలోపు మీ సామాన్లు అన్ని సర్దేయడం, స్టేజ్ మీద నీట్ గా పెట్టడం, మెజిషియన్ వచ్చి మ్యాజిక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసేయడం, అవన్నీ టక్ మళ్ళీ సర్దీసి బ్యాగ్ లో పెట్టాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ యాంగ్జైటీ ఉంటుంది, అమ్మా సీక్రెట్ ఎలాగా ఈ సీక్రెట్ ఎలాగా తెలుసుకుంటాం కదా ఫస్ట్ టైం మాకు కూడా. దాని తర్వాత బేసికల్లీ అలవాటు అయిపోతా ఉంటది అనమాట. సో ఇలాంటి ఎంతో మంది మ్యాజిక్ గురువుల ద్వారా నేను మ్యాజిక్ నేర్చుకున్నాను. అండ్ నాతో పాటు నా బ్రదర్స్ ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ సూపర్. కళ్యాణ్ గారు ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నాకు మ్యాజిక్ షో నేను చిన్నప్పుడు నేను చూసేవాడిని, డేవిడ్ కాపర్ఫీల్డ్, వాట్ ఏ మాస్టర్ జీనియస్. ఆ మ్యాజిక్ చూసే మేము అసలు చాలా థ్రిల్ అయిపోయేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు లైవ్ లో మేము చూస్తుంటే చాలా వెరీ సింపుల్ థింగ్, బట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రియలీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురువు గారి గురించి మీ మాటల్లో. అన్న దగ్గర నేర్చుకుంది ఏంటంటే క్రమశిక్షణ. ఒక వస్తువు ఒక దగ్గర పెడితే అక్కడే ఉండాలి అది. సో టైం కి ప్రోగ్రామ్ 1 hour బిఫోర్ డెఫినెట్ గా ఉండాలి. ఏం చేయాలో స్టేజ్ మీద అప్పుడే చూసుకోవడం కాకుండా ప్రాక్టీస్ చూసుకోవాలని డెఫినెట్ గా అన్న దగ్గర నేర్చుకున్నాను. అన్న దగ్గర నేను 50 రూపాయల నుంచి పనిచేశాను, గర్వంగా చెప్తున్నాను. అసలు మీరందరూ ఆ కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉంటే ఆయన ఎంత వెలిగిపోతున్నాడు చూడు. అంటే శిష్యులు ఆన్ స్టేజ్ చెప్తుంటే ఎంత ఆనందపడుతున్నారు మీరు. ఏదో ఒక అదృష్టం మీకు, పెద్ద అది భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు. కార్తిక్, నేను ఇంటర్ తర్వాత అన్నయ్యను ఫస్ట్ టైం కలిసాను సార్. అప్పటికి నేను మెమిక్రీ చిన్న బిట్స్ చేసేవాను సార్. అయితే అప్పుడు వెంకీ అన్న కళ్యాణ్ అన్న దగ్గరికి తీసుకెళ్ళాను నన్ను. నా జీవితంలో మొదటి సంపాదన అంటారు కదా, అన్నయ్య ఇచ్చాడు ఫస్ట్ నాకు. 200 రూపీస్ దగ్గర నుంచి అన్న దగ్గర వర్క్ చేశాను. ఫస్ట్ పేమెంట్ 200 కొట్టేసావు నువ్వు. అవును సార్. నీ ఏజ్ లో నేను ఫస్ట్ రికార్డింగ్ కి 40 రూపాయలు పేమెంట్ నాకు గిటారిస్ట్ గా. సో వెరీ లక్కీ యు ఆర్. ఎస్, అదొకటే కాదు, అప్పుడు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ, ఆ టెన్షన్స్ మధ్యలో కూడా ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా థ్యాంక్స్ అన్నయ్య. మా లైఫ్ లో మీలాంటి గురువు దొరకడం మేము నిజంగా చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్, నా గడ్డాలు మీసాలు రానప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. ఎప్పటికీ అలాగే ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు అడిగి అన్న ఎంత అన్న ఇప్పుడు సుమారుగా ఎంత ఉంటది అని చెప్పానంటే 49 అన్నాడు. అదే మ్యాజిక్ అన్నమాట. క్రమశిక్షణ అంటున్నారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజానికి మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారు టీచర్ కాబట్టి, నేను కూడా టీటీస్ చేశానండి. కానీ ఇది హ్యాబీ కాబట్టి దీనిలో కంటిన్యూ చేస్తున్నాను. ఇది టీచర్స్ డే స్పెషల్ లో నేను చేయడం కూడా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ఆచార్య దేవ భావంలోని మీరు కూడా వచ్చి మా అందరికి మ్యాజిక్ చెప్పి ఒక 2 మంచి మాటలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సో ఎలాగో అందరం ఉన్నాం, అందరి సమక్షంలో మా గురువు గారు అన్న ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. మెజిషియన్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ కోటు, అలాంటి కోటు మేము గిఫ్ట్ ఇస్తున్నాం సార్ ఈ రోజు మా గురువు గారికి. పదర ఇప్పుడమిని అడిగి చూడు పదరా, జిగెలు కనుమలుకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. సుధీర్, ఇప్పుడు నేను కూడా వచ్చిన మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నాను రా. లేపారు కదా అలాగా క్లాత్ తో టేబుల్. ఇప్పుడు నేను సేమ్ చేస్తున్నాను. నువ్వా? యా. ఓకే. మీరు టేబుల్ లేపారు కదా, నరేష్ సారా నువ్వేం చేస్తావు? నరేష్ లేపుతా. 2 ఎజ్జులు పట్టుకో. పట్టుకున్నా. ఏముంది అక్కడ? ఏం లేదే. ఏముండదు కూడా అక్కడ. Thank you so much, Anna. Thanks for coming. So happy to see you after a long time. ఇప్పుడు ఎవరు గురువు రాబోతున్నారో చూసేద్దాం. మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మీ గురువు గారు? మా గురువు గారు అంటే మా మేనమావ నాకు అసలు బేసిక్ అన్ని నేర్పింది. నాకు స్టడీ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి మావయ్య అని అడిగాను ఆయన్ని. ఏం చేయాలరా అంటే ఆయన చెప్పాడు ఒకటి మాట నాకు. ఏంటి? అదే చేస్తున్నాను. ఇప్పటికి నేను జీవితంలో ముందుకు వెళ్తాను, బతుకున్నట్టు కారణం ఆయన. ఏంటిది? గాలి పిలుచుకోరా అన్నాడు. గాలి పిలుచుకోరా అన్నాడు.
ముందుగా మా వాయిని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు చిరంజీవి దేవోభవ. ఆచార్య దేవోభవ. అవును చిరంజీవి గారు ఆచార్య. అసలు మీ మావే నీకు ఎలా ఇన్స్పిరేషన్ అన్న? ఎలా అంటే అన్ని విధాలుగా బేసిక్ గా. కాదు ఎందులో గురువు ఆయన మీకు? ఈయన ప్యాకెట్ లో గురువు. ఇది బేసిక్ గా ఈయన ఎంపీ ఆర్ఎంపీ. సో ఈయన పిఎం ప్రసాద్ మామయ్య. మావేనే నీ గురించి ఏమన్నా 2 మాటల్లో. నా మేనల్లుడు ఓకే సార్, నా బిడ్డతో సమానం అండి. చాలా కష్టాలు పడ్డాడు. మీ అందరి వల్ల ఇక్కడ ఉన్నాడు. మీ అంతా ఇప్పుడు సహకరించండి సరిపోతుంది సార్. బేసిక్ గా ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఎందుకంటే ఈ నాకు నిజంగా గురువే. ఎందుకంటే నాకు ఎలా బతకాలో ఏంటి తెలియని టైంలో నన్ను తీసుకొచ్చి మా నాన్నగారు చనిపోతే నన్ను పెంచి చదివించి దగ్గరుండి నేను రాంగ్ ట్రాక్ ఎక్కుతుంటే మళ్ళీ రైట్ ట్రాక్ లో పెట్టి బేసిక్ గా నాకు ఏదైనా ఈయన అడిగి చేస్తాను. నేను పెళ్లి చేసుకున్న టైంలోనే ఈయన అడిగి చేసుకున్నాను. ప్రతిదీ నేను చేసి ప్రతి ఒక్కటి నేను చెప్పే చేస్తాను. ఈయన ఎస్ఎంటే ముందుకెళ్తాను లేదు నా గురువు ఈయన గైడెన్స్ లో ముందుకెళ్తున్నాను. థ్యాంక్స్ మాయా, నాకు చాలా సపోర్ట్ చేసాం. ఈయన రియల్ గురువు. కాదు ప్రసాద్, అసలు అందరూ గురువుల్ని తెమ్మని చెప్పినట్టు వాళ్ళు గురువులు తీసుకొచ్చి నువ్వు మేనమావని తీసుకొచ్చావేంటి? బేసిక్ గా నేను మా తెలుగు మాస్టర్ కి ఫోన్ చేశాను. గురుదేవబాబు అని ఒక ఈవెంట్ చేస్తున్నారు, ఆచార్య దేవబాబు మీరు రావాలండి అన్న. ఆయన ఇంగ్లీష్ లో తిట్టి పెట్టాడు ఫోన్. మధ్యలో సెంటిపేర్ చెప్పాడు. అబ్బా ఫాగ్ ఏదో అన్నా నాకు అర్థం కాలేదు. సరే మా పిఎస్ మాస్టర్ ఫోన్ చేశాను. మాస్టర్ మీరు రావాలి సార్ అంటే ఏంటి ప్రోగ్రామ్ అన్నాడు. నా పాత ఎపిసోడ్ ఫ్రెండ్షిప్ డే లింక్ పెట్టాను. పిఎస్ లో కంప్లీట్ ఇస్తాను అన్నాడు. ఇంకా నా గురువు ఎవరు లేరు కాబట్టి నా మేనమామ గురువు కాబట్టి ఈయన తీసుకొచ్చాను. సూపర్. నాగార్జున గారు చెప్పాను ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను. మీ మామూలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేసిక్ గా ఈయన డాక్టర్ ఆర్ఎంపీ. కరోనా టైంలో చాలా మంది కరోనా పేషెంట్లకి ఈయన రిస్క్ చేసి మరీ చేశాడు. ఇంకోటి ఏంటి, ఆరోగ్యంలో ఉన్న కారణం కూడా ఈయన. మా నడువు నొప్పి వస్తుందంటే పిచ్చ టాబ్లెట్లు అని చెప్పేవాడు, అవి వేసుకునేవాడిని. ఇకపై గురువు గారు గురువుల దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను, మీరు విద్య నేర్చుకుని ప్రయోగించండి. నా మీద ప్రయోగించినట్టు విష ప్రయోగాలు చేయకండి. జోగా అన్నాను కానీ ఈయన మంచి వైద్యుడు. చాలా మందికి కరోనా టైంలో సార్ నిజంగా సార్ కరోనా టైంలో చాలా మందికి ఈయన ప్రాణాలు రిస్క్ చేసి వైద్యం చేశాడు. దగ్గర 200 మంది పైగా ఈయన చేశాడు. నేను అన్నాను ఈ టైంలో మీకు ఎందుకు మీరు ఎందుకు బాలేదు కదంటే, లేదా నా వృత్తిది నేను చేస్తాను చేశాడు. సో నా ఆరోగ్యం బాగానప్పుడు కూడా హాస్పిటల్లో నాకు చాలా మట్టికి తిప్పి అన్ని చేసి ఈయన నాకు మానవ కాదు గురువు. నిజంగా చాలా గ్రేట్ మాయ. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేసినప్పుడు. మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఎలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మ్యూజిక్ లెజెండ్ కోటి గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీకు డెడికేట్ చేస్తూ మా శ్రీదేవి డ్రామా కంపెనీ వారందరూ కూడా ఒక అద్భుతమైన ఒక డెడికేషన్ ప్లాన్ చేసాం. ఆ డెడికేషన్ కూడా మీ శిష్యులో చేయబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ అండ్ మాళవిక గారు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ లో ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చీరనంటే న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమ, అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చీరనంటే న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసంద్రమ, అందమా అందుమా అందనంటే అందమా, నా మనసుకేమైంది నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది, నా మనసుకేమైంది నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా,
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా పంతం అనుకో భయం దేనికో ఉన్న మాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా అందం హిందోళం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఒళ్ళు మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందగని సందేలకది నాకు తెలించెను నీలయ పెంచెను ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తక్కదిమి తాళం తగ్గాలి తలుపుల దూరం తీరాలి వయసుల తాపం ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ను ప్రేమ దోచుకున్న శుభవేళ అలా ఎర్రి మొక్కలు చూస్తారంటమ్మా క్లాప్ కొట్టండి కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు ఓ అరే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు ఓ గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కట్టరు ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను పెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను ఓ
ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిట పెన్నిదే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిట పెన్నిది అకాయ కష్టం ఎరగని వాళ్ళకి కబర్దారు కస్తి అనేనే అనేనే దితాక్ దితాక్ ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా సూపరు బాపతు సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే ఓహో ఆహా జిక్కు 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 కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం ఎమర్రుచిలే ఓహో 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 దగ్ 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 దా దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు తిష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పులుపంత వలపేరా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా అకసిక ఉసిక బతికే వాళ్లకు కలేజాలు జాస్తి అనేనే అనేనే జితాక్ జితాక్ ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిట పెన్నిదే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిట పెన్నిది అకాయ కష్టం ఎరగని వాళ్ళకి కబర్దారు కస్తి అనేనే అనేనే ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా సూపర్ 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 గురు శిష్యులు కప్పి స్టేజ్ ని ఎర్రగొట్టారు సార్. అసలు ఒకరు ఎవ్వడు కూడా సీట్ లో లేడు, అందరు లేచి డాన్స్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా అసలు ఒక రేంజ్ లో డాన్స్. సూపర్ సార్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సార్ మై ఆల్మోస్ట్ 95% ఆఫ్ మై మూవీస్ మీ మ్యూజిక్ లో వచ్చినవి. ఏ ఒక్క రోజు కూడా అనుకోలేదు మీతో కలిసి ఇలా ఒక ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటానని. ఐఎమ్ సో 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 గ్లాడ్ అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. మా చక్కిలాల చుక్క శ్రీదేవి డ్రామా కంపెనీకి మీరు రావడం మాకు గర్వకారణం. థ్యాంక్ యూ. ఇది నేను ఒక్కటి చేసిన పాటలు కాదు, ఇది రాజ్కోటి సాంగ్. వి క్రియేటెడ్ సెన్సేషనల్. అదే ఇంద్రజ గారు వింటున్నా పక్కన కూర్చున్నారు, ఏంటి సార్ అన్ని పాటలు మీద హిట్ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అ హిట్ సాంగ్ అని కాదు సార్, ప్రతి ఒక్కరి మనసు లోపలికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మా. ఎంతో కష్టపడి చేసిన పాటలు అవి. సో హ్యాపీ టుడే ఈ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా రమ్మని చెప్పారు, యాజ్ ఎ జడ్జిగా కూడా. యావత్ ప్రపంచం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ షోస్ ని. వెరీ హ్యాపీ సార్. మీ అందరి సమక్షంలో నేను కూడా ఇక్కడ పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణ అండ్ మాళవిక ఈరోజు నా పాట ఎంతో గొప్పగా పాడారు వాళ్ళు. అసలు నాకు మా బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు మా శ్రీకృష్ణ తీర్చాడు వాడు. బాలుగారు ఎప్పుడు చిరస్థాయిగా మన మనసుల్లో మన పాటల్లో చిరస్థాయిగా ఉంటారు ఆయన. కానీ బాలుగారు తర్వాత శ్రీకృష్ణ ఒకటే, ఇంకెవడుగా. ఇవన్నీ మాటలో చెప్పలేను మనస్ఫూర్తిగా సార్. ఇంతకు మించి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. నేను ఇంత మ్యూజిక్ నేను చేయగలిగానంటే నాకు కూడా గురువులు ఉన్నారు. నా మొట్టమొదటి గురువులు మా అన్నయ్యలు, తర్వాత మా గురుగారు చక్రవర్తి గారు. సంగీతంలో ఏకర ఛత్రాధిపతి చేసిన చక్రవర్తి, కింగ్ ఆఫ్ ద మ్యూజిక్. దీనికంత కష్టం సాధన. ఎంత సాధన చేస్తే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఆ సాధన ఈ రోజు మీ అందరి ముందు నిలబడే స్థాయికి నన్ను తీసుకొచ్చి. ఇప్పటిదాకా ఇక్కడ ఇంత అదిరిపోయే పాటలు పాడారు కదా వీళ్ళిద్దరు. ఇప్పుడు సార్ మా దగ్గర అల్టిమేట్ సింగర్ ఉన్నాడు జిత్తు అని. మామూలు సింగర్ కాదు సార్, తెలుగు ఇంగ్లీష్ కలిపి పాడతాడు. ఏది జిత్తు గారు పాడండి. కన్నుల భాషలు తెలియవలే సాంగ్ ఉంది సార్. ఐసుల రజనీకాంత్ తెలియదులే.
భాష అంటే రజనీకాంత్ సార్. కన్నెల మనసులు యూ డోంట్ నో, ఒక సైడ్ చూసి మరో సైడ్ చూస్తే మిర్రర్ల మనసు కావులే, హ్యాండులు సంద్రాన్ని దాటలేవులే. మాలవిక గారు కూడా మాట్లాడాలి. టీచర్స్ డే సందర్భంగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. మాకు కోటి గారు మ్యూజిక్ పరంగా ఎంత గైడెన్స్ ఇస్తారో అలాగే ఒక మంచి బిహేవియర్, యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే గైడెన్స్ ఇచ్చే ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ మా కోటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏఆర్ రెహమాన్ గారు లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మాకు పరిచయం చేశారు. సో ఇంకా ఇలాగే ఎన్నో అద్భుతమైన సాంగ్స్ కుదిరితే మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సార్ మేడం కూడా మా దగ్గర మంచి సింగర్ అండి. మేడం ఒక పాట పాడతారు. మేడం ఒక్క పాట మేడం ప్లీజ్. అయ్యో ఆయన ముందు వద్దు మేడం, మీరు పాడాలి. ఇంద్రజ గారు మీరు పాడండి, ధైర్యంగా పాడండి, మేము ఉన్నాం ఇక్కడ. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడు నమ్మడు అని తేల్చుకోలేక, నవ్వుతాడు ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాని ఆపేది. తెలుసునా మనసుకి తొలి కదలిక. ఇంద్రజ గారు వాట్ ఎక్సలెంట్ వాయిస్, మెలోడీ వాయిస్, సూపర్. సార్ వెళ్ళేటప్పుడు ఒక్క చిన్న పోయిరబ్బా అంతే, అది ఓకే, అందరూ వస్తారు. ఇంద్రజ గారు జబర్దస్త్ వీళ్ళతో స్టార్ట్ అయింది బేసికల్లీ. సో వీళ్ళతో స్టార్ట్ అయిన తర్వాత మేము మెల్లిగా వచ్చామన్నమాట. అభి గారు కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు. హీఈస్ వండర్ఫుల్ డాన్సర్ అండ్ యాక్టర్. హీరోగా కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. అభినయ్ కృష్ణ, సంటన్న సంటన్న చాలా చాలా కొత్త టీములు పుట్టుకొచ్చాయి అని చెప్పానంటే చంటన్ దగ్గర నుంచే వచ్చిన వాళ్ళు మాట అందరూ. అండ్ ఇవాళ ఆది కూడా అభి గారి టీమ్ లో చేసి ఇప్పుడు లైక్ టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. అండ్ రాఘవ్ గారు అయితే నాకు తెలిసి జబర్దస్త్ స్టార్టింగ్ 9 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవుతుంది ఆయన అన్నమాట. I always say that I'm a big fan of Abhi gar dance. అది మీ గురువు గారి గురించి. ఆయన లేకపోతే అసలు నేను ఇక్కడ లేనే లేను, అదైతే షూర్. ఉండగలుగుతున్నానంటే అది ఆయన వల్ల. అంటే ఫేస్బుక్ లో పెట్టిన ఒక మెసేజ్ కి రెస్పాండ్ అయ్యి ఒకసారి వచ్చి కలువమ్మా అని చెప్పి ఆయనతో పాటు ఉంచుకొని నన్ను ఆయనతో పాటు ఆయనకు కావాల్సిన స్క్రిప్ట్లు అంటే నాకు బేసిక్ గా అంతకు ముందు నేను రాస్తానన్న విషయం కూడా నాకు తెలియదు. నేను మధ్య మధ్యలో 2 పంచులు అందించడం, ఇది బాగుందమ్మా అని చెప్పడం, తర్వాత నేను ఒక 4 ఇది కాదు మొత్తం నువ్వే కూర్చొని రాయి వస్తుంది ఖచ్చితంగా నువ్వు రాయగలవని ఆయన దగ్గరుండి రాయించి ప్రతిదీ ఓకే చేయించి అలా ఎదిగిన వాడిని నేను. లేకపోతే అసలు ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు. ఒక టైంలో ఇంకొకసారి ఏదైనా ట్రై చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఛాన్స్ సునీల్ అన్నని రిక్షా లాగి వెళ్ళడం, ఏదో ఒకటి స్టేజ్ మీద కనపడాలి ఫస్ట్. నేను అది అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కడ ఆగలేదు. నాకు అభి అన్న అంటే ఇంకా దేవుడితో సమానం, ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళిన అభి అన్న నాకు ఒక తమ్ముళ్ళు లాంటోడని చెప్తారు. మా ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా పెద్ద కొడుకు ఎలా ఉన్నాడు అని అడుగుతారు అభి అన్నని. అభి ఫేస్బుక్ లో పరిచయం అయిన తర్వాత మన మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఫేస్బుక్ తీసేసాడు అతను. నేను ఫేస్బుక్ లో పరిచయం అయ్యాను, దానివల్లే నేను అభి అన్నను కలిశానన్న తర్వాత అభి అన్నకు ఫేస్బుక్ లో ఎన్ని మెసేజ్లు అంటే మీరు అలా ఆదిని అలాగే తీసుకున్నారంట కదా, అంటే అదంతా యాక్టింగ్. అందుకే మెసేజ్లు వరుసగా వెంటనే ఫేస్బుక్ లేపేశారు. ఇంకా మీ మాటల్లో వినాలని ఉంది. అంటే మీరు తీసుకొచ్చారు, మీ ముందే ఆయన ఎదుగుతున్నారు, చాలా మంచి పొజిషన్ సంపాదించుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. నేను ఆది ఎదిగిండని చెప్పట్లేదు. ఆది ఎదగక ముందే ఎప్పుడైతే స్కిట్స్ రాసుకుంటున్న టైంలో మా టీం వాళ్ళకి చెప్పేవాడిని అన్నట్టు, రేపు ఆదికి ఒక మంచి రైటర్ గా సినిమాలో, నేను ఇది నీతో చెప్పానో లేదు తెలీదు అది, బట్ సినిమాలో పెద్ద రైటర్ గా అవకాశం వచ్చి సినిమాల సైడ్ మూవ్ అయిపోతే మన టీం ని మనం రాసుకోవడానికి కూడా మీరు ఉండండి అని మిగతా వాళ్ళకి నేను చెప్పేవాడిని. అప్పటికే అప్పుడే తెలిసిపోయింది నాకు తెలుసు. అంటే నేను టీం లీడర్ అన్నట్టు ఉద్దేశం కాదు, కానీ డెఫినెట్ గా ఎదగాలి, ఎదుగుతాడు అనే ఉద్దేశంతోనే చెప్పేవాడిని. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని ఎప్పుడు నేను కోరుకున్నాను. అండ్ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్.
మా తమ్ముడు యూఎస్ లో ఉన్నందుకు నాకు జెలస్ ఫీలింగ్ రాలేదు కదా, నాకు ఆది టీమ్ లీడర్ అయినప్పుడు నాకు రాలేదు. జబర్దస్త్ లో ఉన్న అందరికి మంచి పొజిషన్స్ రావాలని ఎప్పుడు నేను కోరుకుంటాను. అందుకే ఈ రోజు మీరు గురు పొజిషన్ లో ఉన్నారు, బికాస్ గురువులో ఆల్వేస్ లాడర్ లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. కానీ మీకు ఒక్క విషయం చెప్తాను, ఎప్పుడైతే ఒక శిష్యుడు గురువు గురించి చెప్పడం మర్చిపోతాడో అప్పటితో వాడి పెరుగుదల కూడా ఆగిపోతుంది. సో శిష్యుడు కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ సూపర్ స్టార్ ఆఫ్ జబర్దస్త్ అన్నా. ఇప్పుడు అభి గారి శిష్యులు అంటే బేసికల్లీ ఇప్పుడు ఆది చెప్పచ్చు, ఇంకెవరో ఒకళ్ళిద్దరినే టకటక చెప్పచ్చు. చంటన్న శిష్యులు అంటే మొత్తం 9 ఏళ్ళ నుంచి. చంటన్న గారి శిష్యులందరూ నిలబడండి. నేను కూడా అభియానంతో చేసేటప్పుడు ప్యారల్ గా చంటన్న దాంట్లో చాలా చేశా. జబర్దస్త్ లో ఎక్కువ మంది టీమ్ లీడర్లు వచ్చిన ఎవరి దగ్గర నుంచి అంటే చంటన్న దగ్గర నుంచి ఎక్కువ మంది. అంటే అందరు ఎదుగుదలని అంత ఎంకరేజ్ చేస్తారు. సింగిల్ గా సెంటర్ లో నిలబడి స్టూడెంట్స్ మొత్తాన్ని ఒక ఆట ఆడేసుకుని 1.5 గంటల సేపు ఆన్ స్టేజ్ కామెడీ చేయగల సత్తా చంటనకు మాత్రమే ఉంది. నేను జబర్దస్త్ లో చంద్ర టీమ్ లో చేశాను, చంద్రగా టీమ్ లో. అక్కడ డైలాగ్ విషయంలో అటు అయితే నన్ను జస్ట్ పక్కనెట్టేశారు. అయితే చంటనకు ఫోన్ చేశాను, అన్న ఇలా జరిగింది అన్న, ఇలా అంటే నో ప్రాబ్లం రా, నువ్వు నా టీమ్ లోకి వచ్చేసి. మామూలు ఎంకరేజ్ చేయలేదండి, నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఏకైక వ్యక్తి మా చంటన్న. థ్యాంక్ యూ చంటన్న. రాకేష్, జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక టైంలో టీమ్ లీడర్ గా నన్ను తీసేశారు. ఆ టైంలో ఎంత డిప్రెషన్ అంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళాను మేడం. నేనైతే కార్ తీసుకెళ్లి చెట్టు కావాలని గుర్తేసుకున్నాను మేడం. తీసేసిన టైంలో తన టీంలో పెట్టుకొని నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈ రోజు నేను ఎప్పుడు టీమ్ లీడర్ గా నుంచున్నాను అంటే నాకు గుర్తుంటారు చంటన్న. ఒక 2 ఎపిసోడ్లు చేసేసి, అరే నేను బిజీగా ఉన్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు, వీడు మళ్ళీ టీమ్ లీడర్ గా నిలబెట్టండి, వీడు వెనక నేను చేస్తానని చెప్పి మళ్ళీ చెప్పాడు మేడం. ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇండస్ట్రీ ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ముందుకెళ్తాను అని అనుకుంటే ఇద్దరు ఉన్నారన్న, ప్రసన్న అన్న, సీన్ అన్న. అరే వీడిలో టాలెంట్ ఉంది, వీడు పైకి రాగలడు అని ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ గుర్తిస్తారన్న. సో ఈ రోజు నాకు ఇంత మంచి పేరు గానీ సక్సెస్ గానీ వచ్చింది, నా గురువు ఎవరన్నా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ ప్రసన్న అన్న, సీన్ అన్న. థ్యాంక్ యూ అన్న. పటాస్ ఆగిపోయిన తర్వాత చాలా మంది టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి అడిగారు, అన్న నేను ఇట్లా అవకాశం కావాలి అది ఇది అని చెప్పేసి. బట్ చంటన్నే, అరే నోకరాజు గారిని నా టీం కి రమ్మను, పటాస్ ఆగిపోతే వాడికి ఏమీ లేదు. టీమ్ లీడర్ లో దగ్గరికి వెళ్ళి అడిగితే అవకాశం ఇవ్వడం వేరు, ఆయనే ఫోన్ చేసి రారా నా టీమ్ లో పెట్టుకుంటానే అనడం వేరు. అరే నువ్వు బాగా చేయలేవు, నీకు ఏమి రాదు, నువ్వు వెళ్ళిపో అని ఎవడైనా ఉన్నాడు అంటే, వాళ్ళలో కూడా ఒక టాలెంట్ ఉందని బయటికి తీయగల ఒక టీమ్ లీడర్ ఉన్నాడు అంటే అది చంటన్. చంటన్న నిజంగా జబర్దస్త్ కాదు, నేను ఎక్కడున్నా సరే నువ్వు ఎక్కడ ఉంటావన్నా. నేను ఒక కెమెరా అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు అవకాశం ఇచ్చింది అభి అన్నండి. ఒక అవకాశం అడిగాడు, ఏం చేస్తావు అని అడిగాడు, చిన్న చేసి చూపించా. వెంటనే బ్యాక్గ్రౌండ్ లో కాకుండా నాకంటూ ప్రత్యేకంగా ఒక ట్రాక్ క్రియేట్ చేసి అప్పటి నుంచి నేను ఈ రోజు ఈ స్థాయికి ఉన్నానంటే అభి అన్నండి. మనం ఎదగడమే కాదు, మనతో పాటు అంటే మన కింద ఉన్నవాడితో సహా ప్రతి ఒక్కడు కూడా ఎదిగితేనే మన కుటుంబం బాగుంటుంది. నాకు స్టేజ్ కి తీసుకొచ్చింది శకలక్ శంకర్ అండి. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ చంటన్ ఆపి పట్టుకున్నాను నన్ను. 6-7 ఎపిసోడ్స్ అయిన తర్వాత టీమ్ లో కొద్దిగా ఏదో సమ్ డిస్టర్బెన్స్ వల్ల అప్పుడు మా రాఘవ్ గారు, గురువు గారు కాదు ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు ఎప్పుడు నన్ను. నాగి గారు అంటాడు, అరే నాగి బాగా చేయరంటే ఇప్పటికి ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవుతుందేమో, ఎప్పుడైనా చెప్పండి అలాగా. గారులు నన్ను అంటారు, కార్లు మీరేసి తిరుగుతూ ఉంటారు. రాఘవ గారి గురించి ఒక మాట చెప్తాను. మేము ఏదన్నా ఒక ఈవెంట్ కి వెళ్తే, ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళాను అనుకో, ఐపరాది గారు మీ స్కిట్లు రాఘవ గారి స్కిట్లు చాలా బాగుంటాయండి అంటారు. సుధీర్ అన్నలేడు అనుకో, ఏమంటే మీ స్కిట్లు రాఘవ గారి స్కిట్లు చాలా బాగుంటాయి. అట్లా కామన్ గా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళతో పాటు చెప్పే ఒకే ఒక పేరు రాఘవ గారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక రాఘవ గారి స్కిట్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను జబర్దస్త్ లో, మీ ఎవరికి తెలియదు అది. ఇప్పుడు ఓలేటి లక్ష్మి దాకా చూసాను మీ స్కిట్, ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్కిట్. కార్తిక్ మేడం, నేను జబర్దస్త్ లో ధనరాజన్ టీమ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాని తర్వాత తిరుపతి ప్రకాష్ గారి టీమ్ లో చేశాను. అది చేస్తున్న టైంలో రాఘవ్ గారు ఆయన టీమ్ లో నన్ను పెట్టుకున్నారు. అండ్ ఫైనాన్షియల్ గా చాలా డౌన్ ఉన్న టైంలో రూమ్ రెంట్ డబ్బులు కట్టడానికి పరిస్థితి లేనప్పుడు కూడా రాఘవ్ గారిని అడగలేదు, వచ్చి 50,000 తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇప్పుడు ఈయన అడుగుతాడు అలాంటి అని చెప్తే
నా టీమ్ లో చేసిన వాళ్ళు చాలా మంచి బ్యాకప్ నాకు స్టాండ్ బై నిలిచారు మేడం. ఇప్పుడు నాగి బయట చూసి అందరూ ఈయన లీడర్ అనుకుంటుంటాను, బయట నన్ను టీం లీడర్ అనుకోరు. బాబు నాకు జబర్దస్త్లో ఒక గురువు ఉన్నారు మేడం. నా గురువు ఎవరంటే రాంప్రసాద్ అన్న మేడం. రాజువయ్యా మహారాజువయ్యా. అర్జుడు ఆడు పరుగు పని నేను గురువునా? అవునా? నా పేరు చెప్పొద్దురా, నా పేరు చెప్పొద్దురా. అరే బాబు చెప్పులు ఎవరురా? ప్రసన్న అన్న, డైరెక్ట్ ప్రసన్న అన్న. మరి ఆయన కదా గురువు. బట్టలు ప్రసాద్ అన్న. మరి చెప్పులు బట్టలు ఇచ్చిన వాళ్ళు గురువులు కాకుండా ఆయన ఎలా అయ్యాడా గురువు? సారీ రా, నీకు యాక్టింగ్ నేర్పించలేకపోయాను అనుకోవద్దు. ఈ రాయిని శిల్పంగా మార్చింది రాంప్రసాద్ అన్న మేడం. ఇదో ఈ మట్టిని ముల్తాన్ మట్టి చేసింది రాంప్రసాద్ అన్న మేడం. ముట్టనుకండి, అది కాస్ట్లీ. ముట్టిగా సార్ మట్టి. ఈ బాయిలర్ గుడ్డుని బంగారు గుడ్డు చేసింది రాంప్రసాద్ అన్న మేడం. అయ్యా బాబు, నా గుడ్డులో శిష్యుడు, నా గుడ్డులో గురువు. షార్ట్ కట్ లో ఒకటి చెప్పేస్తా మేడం. బాబు నాతో చాలా ఓపిక్ గా 1 year తిరిగాడు మేడం. ఆ ఓపిక్కే నాకు చూసి రోజు పెట్టుకుని అనిపించింది. సో వీడి కష్టం చాలా ఉంది. వీడి గురించి వచ్చింది కాబట్టి నేను మా వాడు పరదేశీ గడి గురించి చెప్పాలి. పాపం బేసిక్ గా నా స్క్రిప్ట్ లో నాకు హెల్ప్ చేస్తుంటాడు, నాతో పాటు రాస్తుంటాడు. అంటే ఒక టైం ఎలా వచ్చిందంటే, నేను డీకి 3 seasonలు నేను వర్క్ చేశాను, స్క్రిప్ట్ వర్క్. నేను డీలో నేను కూడా చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ప్రజెంట్ డీ వీడే రాస్తున్నాడు. నాకు మా ఫాదర్ లేరు మేడం. నా 10th క్లాస్ లోనే చనిపోయారు. ఫాదర్ ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. ఒక అన్నయ్యలాగా నాకు ఎప్పుడైతే అయ్యాడో నాలో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది పోయింది మేడం. నాకు మా అమ్మ ఎంత ఇష్టమో అది అన్న అంత ఇష్టం. ఇలా అంటే చెప్పాలి, గుడ్డును బంగారు గుడ్డు చేశాడు, మట్టిని ముల్తన మట్టి చేశాడు. ఈ బంజరు భూమిని బీడుగు భూమిగా మార్చింది అన్నయ్య మేడం. అరే బాబు అన్నా ఒక నిమిషం, ఇలా కొనుక్కోడు మంచిది. ఈ సెట్ లో నేను సెట్ అయ్యానంటే దానికి కారణం అన్నయ్య మేడం. 1 year తిరిగి ఇంకో 2 రోజులు తీసేద్దాం టైంకి మనసుకు మారింది. అప్పుడు కానీ మారకుండా ఉంటే బల్లెగుండి మేడం. ఈ ఎపిసోడ్ డైరెక్టర్ గురించి నాకు ఒకటి చెప్పాలని ఉంది. ప్రసన్న అన్న, సీన్ అన్న వాళ్ళది, ఆదన్న వాళ్ళని ఎలా చూస్తారో, పరదేశీ అన్న అంతే, వాళ్ళకి నోకరాజ్ అన్న అంతే, ఇమ్మాన్యువల్ అని అంతే, ఎవరైనా అంతే. కింద డైరెక్టర్స్ అని ప్రసన్న, సీన్ అని పడిందంటే ఆ ఎపిసోడ్ లో మీకు కొత్త వాళ్ళు ఖచ్చితంగా, లేదంటే ఒక చిన్నోళ్ళు వీళ్ళు ఏంట్రా వీళ్ళకి ఎంత స్కోప్ ఇచ్చారేంట్రా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. యాక్చువల్ గా వీళ్ళందరికీ ఒక్కొక్క గురువే ఉన్నాడు. నాకు మాత్రం 3 గురువులు ఉన్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్. నాకు 3 గురువులు. కానీ చూడడానికి ఈడే మా గురువులా ఉంటాడు. కానీ ఎప్పటికైనా మేము పెళ్లి చేసే బాధ్యత మాది, అది తీసుకుంటాం మేడం. త్వరలో మీరు రావాలి పెళ్లికి. ఆయనకి ఇంకా అవ్వలేదు. సంబంధం ఓకే మేడం. వీడికి అమ్మాయి బాగా నచ్చింది కదా, అమ్మాయి నచ్చదు. వీడు రాము అనరా. రాము అన్న, అభి గురించి నీ మాటలు. అన్న గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బట్ ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎక్కడున్నా, అన్న ఎక్కడున్నా నా గుండెల్లో ఉంటాడు అన్న. ఎందుకంటే నేను అమ్మని, నాన్నని, చెల్లని, అన్నయ్యని వదిలేసి ఇక్కడికి వచ్చానన్న. అన్నయ్య పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఒక 8 years గా అన్నతో ట్రావెల్ అవుతున్నానన్న. ఎప్పుడు ఒక సొంత బ్రదర్లా, నాన్నలా, అమ్మలా ప్రతిదీ ట్రీట్ చేస్తూ చెప్తాడు. కానీ నువ్వేంటి, నువ్వు వర్క్ చేసావు, నీ వర్క్ నువ్వు అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. బయటికి వెళ్ళినా నలుగురు గుర్తుపడుతున్నారు బికాస్ ఆఫ్ అభి అన్న. ఇప్పుడు ఆర్టిస్ట్ గా చేశాను, దెన్ కొరియోగ్రాఫర్ గా జనాల్లోకి వెళ్ళానంటే ఇంకో జన్మిచ్చింది డైరెక్టర్ ప్రసన్న గారు, సీను గారు. ఇక్కడ ఆచార్య దేవోభవ అనే కార్యక్రమం జరుగుతుంది కదా. గురువుల గురించి ఇవేనో ఎక్కడన్నా తీసుకుని వచ్చారేమో, ఎక్కడ గురువులు ఎక్కడ ఉన్నారో బయట అని నేను ఆలోచిస్తున్నాను. కానీ మీలోనే గురువులు, శిష్యులు అందరూ మీ టీంలోనే ఉండటం చాలా గొప్ప విషయం. హోల్ హార్టెడ్ చెప్తున్నాను, మీకు అందరికి గురువు బ్లెస్సింగ్స్ కన్నా ఈ బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చంటన్న, అభి అండ్ రాఘవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనకి విద్య నేర్పిన గురువులే ఇంత బాధపడ్డారా అనే ఒక మంచి హాట్ టచింగ్ కాన్సెప్ట్ తోని మన ముందుకు వస్తున్నారు ఇంద్రజ గారు. సో ప్లీజ్ వెల్కమ్ హర్. దిగి దిగి
మేడం మేడం ప్లీజ్ మేడం 1 రూపీ ఇవ్వండి మేడం. ఈ వయసులో నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్లో. నాతో రా. A plus B whole square. Tom and Jerry war a key, 8 time 9 I don't care. Attack, attack. Yelka pilli meera ke. Attack, attack. Puvu mullu meera ke. Attack, attack. Uppu nippu meera ke. Attack, attack. ఈ అబ్బాయినేనా స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది? అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి వినీత్, బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదని బయటికి పంపేశారు మేడం. అవునా? సరే, నువ్వు నాతో రా, చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువుని వదిలేయకు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. నానా, ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతావు నాన్న? లాక్డౌన్ దాటికి మూతపడ్డ స్కూళ్ళు. విద్యార్థుల భవిష్యత్ ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంతకేయమంటారు? మ్యామ్ మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఏముంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితుల్లో బయట తిరుగుతున్నావు? వెళ్ళు, ఇంటికెళ్ళు. ఈవిడ మన పిల్లల టీచర్ కదూ? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలు ఇంకా ఎదిగినట్టే. మ్యామ్ మీరు ఈ పని చేయడం ఏంటి మ్యామ్? దొంగతనం అయితే చేయట్లేదు కదా, ఏ పనైతే ఏమిటి? చెత్తల్ని ఏరేసి మంచివిని ఉంచడమే గురు లక్షణం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికులు కూడా గురువులే. ఎప్పుడు? ఇదిగా వస్తున్నా. ఏంటి ఈ పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నానని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక్క టీచర్స్కే ఉంటుంది. మన పిల్లల రాతల్ని మార్చగలిగిన మనం మన రాతల్ని మార్చుకోలేమా? ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఏంటి మ్యామ్ మమ్మల్ని రమ్మన్నారు? సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు.
ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మేము అది? ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినట్టు డబ్బులే ఇవ్వమనండి. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం. కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం. That was a superb duper concept. First I would like to call Raju Master on stage, please. What a wonderful and beautiful concept, Master. Koti garu. ఏదో ప్రళయం వస్తుంది, సముద్రం పొంగుద్ది, మనుషులు ఇది అన్నారు కానీ ఇంత అతలాకుతలం చేస్తాను ఎవరు అనుకోలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని మహిళల క్యారెక్టర్ మీరు చూపించారు ఈ రోజు. మీరు ఎవరో చూస్తున్నారు కూడా వాళ్ళందరూ కూడా ఎమోషన్ అవుతారు డెఫినెట్ గా. ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఎమోషన్. దీన్ని న్యాచురల్ గా మీరు ఆర్టిస్ట్ కాబట్టి క్యారెక్టర్ లో లీనమైపోయి ఇంత గొప్పగా చేశారు. యు ఆర్ నాట్ ఎ సామాన్యమైన ఆర్టిస్ట్ కాదు మీరు, యు ఆర్ సంథింగ్ గ్రేట్. నా జీవితంలో నేను ఏది చేసినా సాధించకపోయినా కేవలం మహిళల కోసం నా జీవితాన్ని నేను దారిపోసి ఏదో ఒక పెద్ద కార్యక్రమం చేస్తాను. మాస్టర్ ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫ్ చేయడం, ఆ కొరియోగ్రాఫ్ చేయడం డైరెక్ట్ గా ఒక స్టార్ యాక్టర్స్ కి కొరియోగ్రాఫ్ చేయడం. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ ఇంద్రజ గారు? అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్ రాగానే. అసలు యాక్చువల్లీ మేడం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కాల్ చేసి ఏమనుకుంటారు అన్నాను, కానీ మేడం కాల్ చేసి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నాకు ఎప్పుడైనా మీరు డిస్కషన్ చేయొచ్చు అంటే మేడం దగ్గరికి వెళ్ళి ఇలా అనుకున్నాను. దీనికి మాటలు, దర్శకత్వం ఇలా చేస్తే బాగుంటుంది మాస్టర్, ఇలా చేస్తే బాగుంటుంది అని మొత్తం మేడమే చూసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. నేను 4-5 years నుంచి బాగా సఫర్ అవుతున్నాను కొరియోగ్రాఫ్ దాంట్లో. ఎన్నో ఆఫీస్ చుట్టూ తిరిగాను, ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ టైం నాకు ఈటీవీ, మల్లెమల, ప్రసన్న సార్, సీను సార్ వాళ్ళే నాకు గురువులు. గురువు అంటేనే చీకటిని తొలగించేవారు. వాళ్లే చీకటిలో పడిపోతుంటే ఆదుకోవడం మన అందరి కర్తవ్యం. ఇలాంటి ఒక స్కిట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది మన డైరెక్టర్స్. ఎవరి గురించి అయినా గొప్పగా చెప్పుకోవాలంటే అది మన డైరెక్టర్స్ కి. ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఇంతవరకు ఎవరో రాసిన మాటల్ని నేను మాట్లాడాను, ఎవరో ఒక స్కిట్ డైరెక్ట్ చేసి దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ టైం నేను మాట్లాడే మాటలు గానీ వీళ్ళందరూ మాట్లాడే మాటలు గానీ నాకు రాసే అవకాశం, ఆయన కూడా ఒప్పుకోవడం, కానీ చాలా జనరస్ గా ఈగో ఏమి లేకుండా ఆయన తీసుకోవడం ఆయన గొప్పతనం. ఈ స్కిట్ కి సంబంధించిన వరకు టీచర్స్ వాళ్ళకి మనం ఇవ్వగలిగింది ఒకే ఒక్క సంతోషం మాత్రమే. కుదిరితే అప్పుడప్పుడు ఒక ఫోన్ చేసి మాట్లాడండి. ఆ ఆనందం మీ జీవిత దారికి వెలుగుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. అభి చాలా టచింగ్ గా ఉంది మ్యామ్. అంటే ఎమోషనల్ అయ్యాం అందరం. మాకు ఒక థాట్ ని క్రియేట్ చేశారు. కోవిడ్ టైంలో మా జబర్దస్త్ రిలేటెడ్ గానీ మా ఇంటి పక్కల చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరం హెల్ప్ చేసుకున్నాము. ఒకరికి ఏం ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. కానీ చిన్నప్పుడు మాకు చదువు చెప్పిన టీచర్స్ కి ఎలా ఉంది అనేది కనుక్కోలేకపోయాము. మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏ టీచర్ కి ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాఘవ్ గారు, మా స్థాయికి మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఇది కాదు, చాలా బాధ అనిపించింది కూడా. నిజంగా టీచర్ కొవ్వొత్తులా కరిగిపోతూ వెలుగును పంచుతుంటాడు తప్ప అతను మాత్రం కరిగిపోతుంటాడు. అలాగా అది చాలా బాధ అనిపించింది. పెర్ఫార్మ్ జరిగినంతసేపు నేను మా టీచర్స్ చాలా మంది తలుచుకున్నాను. మేబీ వాళ్ళందరూ కూడా ఒకసారి నేను హ్యాపీ టీచర్స్ డే చెప్తూ వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేడం. అది ఇంద్రజ గారి మనసులో ఉండే ఆలోచనలే పర్ఫార్మెన్స్ రూపంలో వచ్చింది కాబట్టి ఆవిడ అంతలా జీవించేశారు ఈ క్యారెక్టర్ లో. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, ఒకసారి నేను ఏదో డిస్కషన్ లో మేడం ఇలా థర్డ్ వేవ్ వస్తుంది అనే సెన్స్ కనపడుతుంది, నాకు తెలిసి మళ్ళీ లాక్డౌన్ లాంటిది రావచ్చు అంటే, ఆవిడ నాతో అన్న మాట ఏంటంటే, లాస్ట్ లాక్డౌన్ అప్పుడు మీ ఆర్టిస్టులు అందరూ కలిసి హెల్ప్ చేశారు కదా, ఈసారి అలాంటిది ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా మీతో కలిసి నేను కూడా హెల్ప్ చేస్తాను, ఈసారి నన్ను మాత్రం మర్చిపోకండి అని చెప్పారు ఆవిడ.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు అలాగే ఎక్కడే ఉన్నారు, షో ఎండింగ్ వచ్చింది. సార్ మీరు కూడా ఇక్కడికి వస్తే ఓల్డ్ వారు గురువు గొప్ప శిష్యుడు గొప్ప అని చెప్పని అంటున్నారు. ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. గురువులే గొప్ప. వేరుంటేనే చెట్టు నిలబడగలుగుతుంది. వేరు మన గురువులు. వాళ్ళే లేకపోతే చెట్టు అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పాయింట్. సార్ మీరు చెప్పండి సార్ మీ మాటలు. ఆవిడ చెప్పింది వాస్తవం. గురువుకి మనం ఎంత గౌరవిస్తాం, ఆ గౌరవం ఆ ఆశీస్సులు విపరీతంగా మీ తరతరాలకి అందుతుంది. గురువు అనేవాడు సామాన్యం కాదు, గురు దక్షిణామూర్తి. గురువే గొప్ప, కానీ ఆ గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే కాబట్టి శిష్యుడు కూడా గొప్ప. ఇక్కడున్న నా గురువులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మొత్తానికి గురువులే గొప్ప. అది రాంప్రసాద్ మీ ఇద్దరు గురువు ఎవరో వస్తారని చెప్పారు అన్నారా? ఎందుకు వెయిట్ చేస్తున్నాం, జస్ట్ ఇప్పుడే వచ్చారు. ఆదికి నాకు కామన్ గురువు గారు అతను. కాలేజీలో ఫస్ట్ అన్న సీనియర్, నేను 4 years అయిపోయింది. దాని తర్వాత మా గురువు గారు అతను. ఒక్క రోజు ఆగాగు, నాకు చాలా డౌట్ వస్తుంది. ఏంటంటే నేను 10th 4 years చేశాను. మనోడు వెళ్ళిన తర్వాత నేను వచ్చి రాశాను. అప్పటి నుంచి మా మాస్టర్ అయినా. ఇప్పుడు ఏంటి ఎంత మాస్టర్ అని చెప్పండి. ఏదైనా అడుగు కావాల్సింటే. మీరు వీళ్ళు మాస్టర్ అండి? మీరు ఏ సబ్జెక్ట్ చెప్పేవారు సార్? టీ మాస్టర్. మన ప్రొడక్షన్ లో టీ మాస్టర్ తీసుకొచ్చి మీ మాస్టర్ అని చెప్పని అంటారా? అరే టీ పెట్టడం తక్కువ అనుకున్నావా? అలా కాదురా, షుగర్ అన్ని వేసి పర్ఫెక్ట్ తీయాలి. అవును, అది మీకు వస్తే పోనీ అనుకోవచ్చు మీ గురువు అని చెప్పుకోవడానికి. మీకేమో టీ పెట్టడం రాదు. అందుకే ఏది నేర్పినా ఏది చేసినా కూడా మాస్టరే. సరే, మరి దానికి అసలు 10th 4 ఏళ్ళు చదవడానికి సంబంధం ఏంటి? ఆయన టీ వల్ల 10th 4 ఏళ్ళు చదివాడు. సరే మీరు వెళ్తే మా మాస్టర్ వంట మాస్టర్ వస్తారు. ప్రపంచంలో ఉన్న గురువులందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. ఇది ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ సీ యు ఆల్ ఆన్ ద సేమ్ టైం సేమ్ ఛానల్ విత్ సమ్ మోర్ ఫన్. బై బై.